మీ అన్నయ్య మా ఇంటికి వచ్చి మాట్లాడితే మన పెళ్లి జరగదు తిరుమల. మా అమ్మ ఒప్పుకుంటే జరుగుతుంది. నా పెళ్లి గురించి అయితే ఆలోచించవు. ఊళ్ళో చిన్న చిన్న పొరాలకు పెళ్లి అవుతుంది. మరి ఇంట్లో తమ్ముడున్నాడు, వాడికి పెళ్లి చేద్దామని అయితే లేదు. ఇంకా పెళ్లికి రా అంటాడు. మీ బాబు గుణం చూసా నేను చేసుకున్నానే. మీ బాబుని చేసుకోలేదా, నిన్ను కనలేదా? అప్పుడు వేరమ్మా, ఇప్పుడు కాలం మారింది. బయట ఇప్పుడు అట్లా లేదు, అర్థమైందా? నువ్వేమన్నా అనుకో అమ్మా, గుణం మంచిగా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదు. నా మరిది చాలా మంచోడు. నీ బిడ్డ నా మరిదిని లవ్ చేసింది. ఆ విషయం రేపు నువ్వు తెచ్చిన సంబంధం వాడికి తెలిసిందనుకో, అప్పుడు ఆయన చంపితే ఏం చేస్తారు? మరి మీ మరిది పెళ్ళైనాక చంపడానికి గ్యారంటీ ఏమున్నది? పెళ్ళైనాక మీ మరిది చంపుతాడు కావచ్చు, అప్పుడు నేనేం చేయాలి? ఏంది పరువు పోయినట్ట? పెళ్లి చేసుకునే ధైర్యం లేనోనివి, ఇంట్లో చెప్పుకునే ధైర్యం లేనోనివి నన్ను ఎందుకు ప్రేమించినట్టు? ఛీ, అయినా నాకు ఇప్పుడు సిగ్గనిపిద్దాంది నీ అసలు పిరుకొని లవ్ చేసినందుకు. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు తిరుమల్, నీతో మాట్లాడే టైం వేస్ట్ నాకు. ఛీ. ఒక్క నిమిషం. సంతకం పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. రేపటి రోజున ఏమన్నా అయితే మీ మీదకి వచ్చిందనుకో, ఆ రోజు మాత్రం నేను ఉండను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. హలో తిరుమల్, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మ ఇప్పుడే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఏదో సంబంధం వచ్చిందంట మాట్లాడడానికి. నువ్వు గిట్లనే సైలెంట్ ఉన్నావు అనుకో, నాకు పెళ్లి చేసి పంపిస్తారు. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడతావు, నేనే నీ దగ్గర రావునా చెప్పు? సైలెంట్ ఉంటావేంది తిరుమల్? సైలెంట్ ఉండకపోతే ఏం చేయాలి కళ్యాణి? నాకేమన్నా అమ్ముందా? అమ్ముంటేనేమో అర్థం చేసుకునేది. నాకేమో అన్న వదినలు ఉంటాయి. వాళ్ళ దగ్గరకు పోయి నేను పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కదా నా భయం. ఫస్ట్ నువ్వు మీ అన్న వదినలకి నువ్వు చెప్పినావా నేను పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నామని పెళ్లి చేసుకుంటా అని? చెప్పకుండా నీది నువ్వే మనసులోనే పెట్టుకుంటే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అసలు? అయినా నువ్వే చక్కగా లేవు తిరుమల. నువ్వు అనేటో నువ్వు మంచిగా ఉంటే మన పెళ్ళి ఎప్పుడూ అయ్యేది. అయినా నీకు తెలుసా నాకు తెలుసా మా అన్న వదిన ఎట్లుంటారు అనేది? నేను చిన్నప్పటికెళ్ళి చూస్తానా వాళ్ళ బిహేవియర్ ఏంటిది అనేది. అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను పోయి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో, నా పరువు పోతుంది వాళ్ళ ముంగట. ఏంది పరువు పోయినట్ట? పెళ్లి చేసుకునే ధైర్యం లేనోనివి, ఇంట్లో చెప్పుకునే ధైర్యం లేనోనివి నన్ను ఎందుకు ప్రేమించినట్టు? ఛీ, అయినా నాకు ఇప్పుడు సిగ్గనిపిద్దాంది నీ అసలు పిరుకొని లవ్ చేసినందుకు. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు తిరుమల్, నీతో మాట్లాడే టైం వేస్ట్ నాకు. ఛీ. అట్లా కాదు కళ్యాణి, నేను చెప్పేది నువ్వు. హలో హలో కళ్యాణి, హలో కళ్యాణి. అమ్మా తోడ కడియత్తు. ఏమాయ రాణి, నీ బిడ్డ పెళ్లి చేయవా? ఆ చేసుడే వదిలే. ఇప్పుడైనా బిడ్డ పెళ్లి గురించి మాట్లాడత్తన్నా. ఇక ఇప్పటి నుంచి మీ ఇంట్లో పొయ్యి బంద్ చేయర్రి, మా ఇంట్లోనే తినాలి. ఇక చికెన్ మటన్ తోటి నా బిడ్డ పెళ్లి ధూమ్ ధామ్ చేద్దాం. ఎండలో దీనికి ఏమైంది? మాడుమోహం వేసుకొని కూర్చున్నది. ఏమైందే? పెళ్ళంటే ఎవరైనా సంబరపడతారు, నువ్వేందే ఇట్లా మాడుమోహం వేసుకొని కూర్చున్నావు? ఏం కాలే గాని ఇంతకు బాబాయ్ ఏమన్నాడు? బాబాయ్ ఏమంటాడే, ఎల్లుండి నేను చూసుకోవడానికి వాళ్ళు వస్తారట. పిల్లగాడు ముద్దుగున్నాడు, నెలకు ₹1,00,000 జీతం అట. నిన్ను ఆ ఇంటికి ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెలకు 1,00,000 సంపాదించితే అయిపోద్దా అమ్మ? ఆయన గుణం ఏంటిదో అవసరం లేదా? అకో మళ్ళీ గుణం అంటది. మీ బాబు గుణం చూసా నేను చేసుకున్నానే. మీ బాబుని చేసుకోలేదా, నిన్ను కనలేదా? అప్పుడు వేరమ్మా, ఇప్పుడు కాలం మారింది. బయట ఇప్పుడు అట్లా లేదు, అర్థమైందా? నువ్వేమన్నా అనుకో అమ్మా, గుణం మంచిగా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదు. అగో మెంటల్ది మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. గుణం ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలియదమ్మా? బరాబర్ తెలుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. ఏందే? ఏం లేదు. ఏందే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటావు? ఎవడన్నా ఉన్నాడా ఏంది? నేను అట్లా అంటలేనమ్మా. ఇప్పుడు నువ్వు ఒక సంబంధం చూసినావు, ఆయనతో పెళ్ళైన తెల్లారే ఆయన నన్ను చంపితే? అదే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకో, కొన్ని రోజులు నేను ఆయన ప్రేమించి ఉంటా కాబట్టి ఆయన గురించి నాకు అర్థమై ఉంటుంది. సరే అమ్మా, నేను చచ్చినా మంచిదే అనుకుంటే నీకు నచ్చినోనికి ఇచ్చి పెళ్లి చేయి. చిన్నబాబు, ఇంకా బయలుదేరలేదే? ఏడానే తమ్ముడు కోసం చూస్తున్నాం, తమ్ముడు బయట వేయండు. వచ్చినాక బయలుదేరుతాం. మీరు ఓర్రే.
ఏవో మేము వచ్చారు కలిసి వచ్చుకో, మీరు ఎల్లు రే మేము వస్తాం తీ. సరే సరే పోదామా? ఏడికే? అగో మా ఆడబిడ్డ పెళ్ళికి. మనం ఇద్దరం ఉన్నామానే, తమ్ముడు లేడా? రాంతి పోదాం. అబ్బో తమ్ముడు ఏడ తిరగవేండో, నువ్వు శ్రీరామచంద్రుడివి అనో లక్ష్మణుడు అనలేని ఈయన ఓడాయే. అయినా మీ తమ్ముడు వచ్చే వరకు ఆడ పెళ్ళి అవుతుందా? ఎప్పుడో అయిపోతుంది, అందరు తింటారు, తిన్న పల్లాలు లేని కడిగి అద్దాం నిమ్మలంగా. తమ్ముడు అట తమ్ముడు. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీ తమ్ముడు అసలు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాడా? ఒక తినడానికి పండుకోవడానికి తప్ప దేనికి ఇంట్లో ఉండడు. ఆ తిండి కూడా చక్కగా తినడు, ఎప్పుడో ఒకసారి తింటాడు. ఇవన్నీ కాదు, నువ్వు అత్తవా రావా, లేకపోతే నేను పోనా? ఏ పోతే పోవే, అయినా నువ్వేంది ఎప్పుడు చూడు వాన్ మీద పెడతా ఉంటావు. నిన్నప్పుడు ఇబ్బంది పెట్టినా వాడు? వాడు ఎంత మంచోడే ఏమన్నట. అవునవును మస్తు మంచోడు. నువ్వు ఇట్లనే వెనకేసుకుంటారా? ఏదో ఒక రోజు మందిని పట్టుకొని ఇంటి మీదకి వస్తాడు. నీకేం తెలుసా ఆయన గురించి? బయట ఏమేం చేస్తాడో నీకు తెలుసా? చూడు నువ్వు ఇట్లనే అనుకుంటుండు, ఏదో ఒక రోజు మన ఇజ్జత్ అంతా తీస్తాడు. ఇది ఖాయం, రాసి పెట్టుకో. మంచోడట మంచోడు. అవంటే ఇవ్వరాదు మరి, మెడలేసుకొని తిరుగుళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, మేము మంచోళ్ళం. ఏ నువ్వు వరకే పొద్దు పొద్దుగా తరకాయ కర్ర అవుతావు. అవన్నీ ఉన్నాయాలు ఉండవు. అవి వస్తుండగా వచ్చినావారా? పోదాంపా. ఏడికి పోయేది? పెళ్ళికి రా. నేను రాను, మీరు ఓరి. అగో ఏమైందిరా నీకు? ఏమైందా? అందరి పెళ్ళిళ్ళు తీసుకోతాను, మరి నా పెళ్లి గురించి ఆలోచించవా? అందరి పెళ్లికి నన్ను పట్టుకోతాను, మరి నా పెళ్లికి వదలతారు. నా పెళ్లి గురించి అయితే ఆలోచించవు. ఊళ్ళో చిన్న చిన్న పొరాలకు పెళ్లి అవుతుంది, మరి ఇంట్లో తమ్ముడున్నాడు, వాడికి పెళ్లి చేద్దామని అయితే లేదు. ఇంకా పెళ్లికి రా అంటాడు. ఏమైందిరా? ఎన్నెళ్ళైంది నీకు పెళ్లి మీద పడ్డది? ఎవరేమన్నా అన్నారా? ఇంకెవరన్నా అనాలని ఏంది? అసలు నా పెళ్లి మీద నీకు ధ్యాస ఉందా? గట్ల కాదన్నా, నాకు 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చినాయి, మరి నాకు పెళ్లి చేద్దామని నీకు ఆలోచన ఉందా అసలు? అరే చేద్దాంరా, దానికి నేను కోపానికి వస్తున్నావు? కోపానికి వచ్చుడు కాదు, నువ్వు ఎవరిని చూపిస్తాలని పెళ్లి చేసుకో. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటా. ఆహా ఇన్నావా? బాగా ఇను. ఏందేంది లవ్ చేసిండట అనుకున్నా, ఇసొంటి రోజు ఒకటి వస్తుంది అనుకోని ఇజ్జత్ అంతా తీసి పెట్టిండు లోకం మీద. పో సందు దొరుకుతాలు సుందల్గా దూరినట్టు దూరుతుంది. అరే అసలు ఏమైందిరా? మంచిగా చెప్పు. నేను 5 సంవత్సరాలకి వెళ్ళి కళ్యాణ అమ్మాయి లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా, ఆమెనే చేసుకుంటా. నువ్వు కాదని వేరే పెళ్లి చేద్దామని చూసినావు అనుకో, నేనైతే చచ్చిపోతా. ఇప్పుడే చెప్తానా, నీ ఇష్టం. ఇక కళ్యాణ్ ఎవరు? ఎవరు? మనూరే. మనూరా? ఎవరు బిడ్డారా? ఇక దుబాయ్ మల్లయ్య లేడా, అలా బిడ్డ. దుబాయ్ మల్లయ్య? రే వాళ్ళ అమ్మ మంచిది కాదురా, నీ పెళ్లికి ఒప్పుకుంటాదరా? ఇక గిందుకే నీకు చెప్పా అని చెప్పినా, నువ్వు ఎట్లా చేసి ఒప్పి, నువ్వు ఒప్పి అంటే మాత్రం నేను చచ్చిపోతా చెప్తాను. అరే ఆగురా, నన్ను జర ఆలోచించుని. ఎంతసేపు టోకన్ ఆలోచించు. సరే ముందు పెళ్లి పోదాంపా, వచ్చినా మాట్లాడదాం. నేను రాను, మీరు పోరి. అరే పోదాంపా రా, నేను చెప్తున్నాను కదా మాట్లాడదామని. మరి వచ్చినాక మాట్లాడతావా? మాట్లాడతాపా, నిజంగా మాట్లాడాలి. మాట్లాడతాను చెప్పినా కదా. నాకు ఒట్టేయి. ఒట్టేందుకు రా, నాకు నమ్మకం లేదా? మరి మాట్లాడతావు కదా? మాట్లాడుతున్నాడు. సరే ఏనే ఉంటావా? ఇవాళ పోదాం అంటే కదా, నడు. అయ్యో తమ్ముడు రాగానే రెక్కలు వచ్చినాయి. ఇక పోదాం పోదాం అంటాను, అయినా ఇప్పుడు పోయి ఏం చేస్తారు? ఇక పెళ్లి అయిపోవచ్చు, తిన్న పల్లాలు ఎత్తుదాం పారి. పోయేటప్పుడు చీపురు పట్టుకొని వస్తాం. అరే పిచ్చా నీకేమన్నా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేసిన కొద్ది కాడి చేస్తాను. కోపంలో 4 మాటలంట, అంత మాత్రమే అడుగుతావా? అదంతా కాదు కానీ ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు అది చెప్పు ఫస్ట్. మనం పెళ్లి చేసుకుందాం కళ్యాణి. అబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చిందా పెళ్ళని? మరి నిన్నేమో పరువు అది ఇదని మాట్లాడినావు, అప్పుడేమైంది? అబ్బా అదేదో అయిపోయింది, దాన్ని ఇచ్చిపెట్టు. నిన్న మా అన్నతో మన విషయం చెప్పిన, మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పిండు. మా అన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామే. మీ అన్నయ్య మా ఇంటికి వచ్చి మాట్లాడితే మన పెళ్లి జరగదు తిరుమల, మా అమ్మ ఒప్పుకుంటే జరుగుతుంది. నేను కూడా నిన్న మా అమ్మతో మాట్లాడినా, ప్రేమించి పెళ్లి చేసుకున్నంతోనైతే సుఖంగా ఉంటా కానీ ఎవడో ముక్కు మొహం తెలియనంతోనైతే ఎట్లుంటమ్మా అని. అట్లా అనగానే మా అమ్మ కూడా కొంచెం ఆలోచనలో పడ్డది. ఇంకేంది, ఇక మీ అమ్మ ఆలోచనలు పడ్డదంటే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మా అన్న కూడా ఎట్లా చేసి ఒప్పిస్తాడు. కళ్యాణి ఇక మనకు పెళ్ళి అయినట్టే. అదే మీ తమ్ముని వాళ్ళ ఇంటికి పోయొచ్చిన పిల్లగానోళ్ళు అమ్మాయిని సింగపూర్లోనే ఉండమంటారట, దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు వచ్చినాక మాట్లాడదామని. సరే మరి పైలం, మరి పనిలో పడి తినుడు మర్చిపోకు. సరే ఉంటున్నా. ఏందే తినక కీడచ్చి కూర్చున్నావు? నాన్న ఎట్లున్నాడండి? మంచిగానే ఉన్నాడట.
ఫోన్ తినిపోన్నాడు. తింటా కానీ నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటిది అది? అదే అమ్మా, మొన్న నీతో అన్నా కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నంతోనైతే నేను సుఖంగా ఉంటా అని. నువ్వు కోపానికి రాకమ్మా. నేను ఒక అబ్బాయిని ప్రేమించిన. ఆయన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మాట్లాడడానికి వస్తాడు మన ఇంటికి. నువ్వు ఒకసారి చూడు, నీకు నచ్చకుండా నేను పెళ్ళే చేసుకోను. కానీ మంచోడమ్మా అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే. ఒకసారి చూసినాక వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది నీకు అర్థమవుతుంది కదా. దాని తర్వాతనే ఓకే చెప్పు. నువ్వు వద్దంటే నేనేం చేసుకోను, సరేనా? ప్లీజ్ అమ్మా. అబ్బా ఆగరాదే అత్తాను. అన్నా వదినే ఇంకెంతసేపు రెడీ అవుతారు? తొందర రారి, గంట అవుతుంది మీరు రెడీ కాబట్టి. అది ఫోన్లో ఫోన్ చేస్తాను, తొందర రారి. మీ అత్తనం కానీ ఆగా, నువ్వు ఊకే ఫోన్ చేస్తావు. ఆగు. సరే పోదాం పారా. ఏమైందా నాకు ఇంతసేపా? వదిన రెడీ అయినావా? పోదాం పారి. ఎక్కడికి పోయేది? ఆగండి. మా తమ్ముడు వచ్చేదాకా ఎక్కడ పోలేదు. ఇప్పుడు వాడేందుకే? మా తమ్ముడు రావాల్సిందే అండి. అక్కడ పోయినాక కొంచెం అటు ఇటు అయినా గానీ వాళ్ళు ఎవరైనా నలుగురు కలిసి మిమ్మల్ని దిమ్మ గుత్తిల్లనుకో, అప్పుడు ఎట్లా నా పరిస్థితి? ఇక ఈయన నమ్మితే వాళ్ళు కొట్టే అంతలోపు ఈయన ఆ పోరు చేయి పట్టుకొని పారిపోతాడు. అప్పుడు మనకు దిక్కెవరు? అందుకే మా తమ్ముడిని రమ్మన్నా. వాడు వస్తే నాకు కొంచెం బలంగా ఉంటది, ధైర్యంగా ఉంటది. వాడు వచ్చేదాకా ఎటు పోయేది లేదు. ఆగుర్రి కాసేపు. ఆగో వస్తాడు కదా, రారా తమ్మి. ఏమైందక్క? ఫోన్ చేసి అర్జెంట్ రమ్మన్నా. నమస్తే బాబు. నమస్తే. ఏమైంది బాబా? ఏమోరా, మీ అక్కని పిలిచింది కదా, అడుగు ఏమైందో. ఏమైందక్క? ఏం లేదురా, మా మరిది ఒక అమ్మాయిని లవ్ చేసిండు. వాళ్ళ ఇంటికే పోతున్నా మాట్లాడడానికి. అందుకే నిన్ను రమ్మన్నా, నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటదని. ఆయన ప్రేమించని చెప్పి మీరు అందరు పోయి మాట్లాడతారా? మీరు భలే ఉన్నారు పో. ఏం చేయాలరా తమ్మి, నాకు ఇష్టమే లేదు. కానీ నేను సత్తాను బెదిరిస్తాండు. నీ బావ గురించి నీకు తెలిసిందే కదా, వాళ్ళ తమ్ముడు అంటే ఆయనకు అమితమైన ప్రేమ. అందుకే ఇష్టం లేకపోయినా పోతాను మాట్లాడడానికి. ఇక నువ్వు ఉంటే కొంచెం ధైర్యం ఉంటదని చెప్పి నిన్ను రమ్మన్నా. సరే పోయేడుందా, ఇట్లా ముచ్చడం నిలబడదా? అయ్యో పోతాం కదా, ఆగరాదు. అడుగు మరి. సరే పరి బాబు పరి. నా బిడ్డ ఇంతకుముందే చెప్పింది, ఒక అబ్బాయిని ఇష్టపడ్డా వాళ్ళు మాట్లాడడానికి వస్తారని. ఏం మాట్లాడతారో మాట్లాడండి. మా తమ్ముడు మీ బిడ్డను ప్రేమించిందని చెప్పినప్పుడు కోపం వచ్చింది. తర్వాత వాడు బేరిచ్చాడు సత్తా అని. అప్పుడు అర్థమైంది మీ బిడ్డ అంటే మా తమ్మునికి ఎంత ఇష్టమో అని. మాకైతే ఇష్టమే, మీరే చెప్పుర్రి. మా మరిది ఒక సంబంధం తీసుకొచ్చిండు. ఆయనకు నెలకు 1,00,000 రూపాయల జీతం. మీ తమ్ముడు ఏం చేస్తాడు? మా మరిది తీసుకొచ్చిన సంబంధం కంటే మీ తమ్ముడు ఎన్ని రెట్ల గొప్పనో చెప్తే అప్పుడు నా బిడ్డని ఇయ్యాలో లేదో ఆలోచిస్తా. మా తమ్ముడు ఇప్పుడు ఏం సంపాదిస్తాడు కావచ్చు, కానీ నాకు మా తమ్ముడి మీద నమ్మకం ఉంది. మీరు చూసిన సంబంధం కంటే ఎక్కువ సంపాదిస్తాడని. అయినా నాకు ఒకటి అర్థం కాదు, పెళ్ళనగానే ఎంత జీతం ఎన్ని ఆస్తులని ఆలోచిస్తారు. వాడి గుణం ఎలాంటిదో వద్దా? నా మరిది చాలా మంచోడు. నీ బిడ్డ నా మరిదిని లవ్ చేసింది. ఆ విషయం రేపు నువ్వు తెచ్చిన సంబంధం వాడికి తెలిసిందనుకో, అప్పుడు ఆయన సంపుతే ఏం చేస్తారు? ఆలోచించరా? అది ఒకరినొకరు ఇష్టపడ్డారు. నీ బిడ్డ గుణం నా మరిదికి తెలుసు, నా మరిది గుణం నీ బిడ్డకు తెలుసు. మీరు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. మరి మీ మరిది పెళ్ళైనాక చంపడానికి గ్యారంటీ ఏమున్నది? పెళ్ళైనాక మీ మరిది చంపుతాడు కావచ్చు, అప్పుడు నేనేం చేయాలి? ప్రేమించినప్పుడు మంచిగా ఉన్నాడేమో, పెళ్ళైనాక మంచిగా ఉంటాడానికి గ్యారంటీ ఏమున్నది? ఆ విషయం మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా తమ్ముని మీద నాకు నమ్మకం ఉంది. మీ బిడ్డను మంచిగా చూసుకుంటానని, నాది గ్యారంటీ. ఆహా, రాతపూర్వకంగా చెప్పుర్రి, నోటి మాటలతోటి కాదు. నేను కూడా మా ఆయనకి చెప్పి ఒప్పిస్తా. ఏందమ్మా ఇది? మనం ఏమన్నా అప్పు తీసుకుంటానమా అప్పిస్తానమా? రాతపూర్వకంగా ఏంది? ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదమ్మా. అరే, వాళ్ళ తమ్ముని గురించి వాళ్ళకి తెలిసినప్పుడు ఈ కాగితం రాసిడేంది? మా బావ గురించి నాకు తెలుసు, చాలా మంచోడే. అదంతా నాకు తెలియదు. నా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలంటే మీరు బాధ్యత తీసుకుంటేనే నేను ఇచ్చి చేస్తా. తర్వాత మీ ఇష్టం. కావే ఒక్క నిమిషం, ఈ కాగితం కావాల్సింది నేను రాసిన కాగితం. అగో ఏంటిది రాసిచ్చేది? రేపు పొద్దుగాల వాళ్ళిద్దరు ఏదైనా లొల్లి పెట్టుకుంటే అది నీ మీదకి వస్తుంది.
భార్య భర్తలు అన్నకు 1.25 లొల్లీలు ఉంటాయి. నీవే బాధ్యత అని రాస్తావా? ఆమె రేపు చిన్నగా ఏమైనా వేసుకున్నా కానీ నిన్నే అడుగుతుంది. ఇది నాకు ఇష్టం లేదు, రాసిచ్చలేదు. నువ్వు ఆగు. నేను రాసిత కాగితం. అక్క ఇది కాదు, కుదరటలేదు. అరే నువ్వు ఆగురా. నేను రాసిత కాగితం. మీ బిడ్డను తమ్ముడికి వచ్చి పెళ్లి చేయండి. మీరు కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. సంతకం పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. రేపటి రోజున ఏమన్నా అయితే మీ మీదకి వచ్చిందనుకో, ఆ రోజు మాత్రం నేను ఉండను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. బాగా ఆలోచించుకోండి. వద్దు బావా, అక్క చెప్పేది వినే. సంతకం పెట్టి కరెక్ట్ కాదు బావా, అర్థం చేసుకో. ఏంది మీరంతా మాట్లాడేది? ఇప్పటిదాకా బాగానే మాట్లాడేది కదా, ఇప్పుడేంది సంతకం అనేసరికి వెనకకు పోతుర్రు? మీ మరిది మీద నీకే నమ్మకం లేనప్పుడు మాకెట్లుంటది నమ్మకం? సరే, నేను మా ఆయనతోటి మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టి మీకు కబురు చేస్తా. మేము పోయేస్తాం. సరే. ఇక్కడ ఉన్న పాష అక్కడనే ఉన్నది, బోళ్ళు అన్నీ అట్లనే ఉన్నాయి. ఏడమైంది ఇది పని చేయక? అమ్మా ఫోన్ మాట్లాడతాను మా ఈడ, నువ్వు పని చేయకుండా చెప్తా. కళ్యాణి ఏం చేస్తాను? అమ్మతో ఫోన్ మాట్లాడతాను అక్క. ముందు ఫోన్ పెట్టాయి. ఏమైంది అక్క? ఫస్ట్ ఫోన్ పెట్టాయి. అమ్మ నేను మళ్ళీ చేస్తాను. ఏమైంది అక్క? పొద్దుగాల లేచి మంచిగా రెడీ అయినావు కానీ పనంతా ఎవరు వేయాలనుకుంటాను? బోళ్ళు అన్నీ అక్కడనే ఉన్నాయి, బట్టలు అన్నే ఉన్నాయి. కనీసం 3 వేలే ముగ్గేయలేదు. తెలీదా నీకు? ఇవన్నీ నేర్పలేదా మీ మమ్మీ? ఏమైంది? ఏదో పొద్దుగా వదిలిపెడుతున్నావు. చూడండి, అసలు ఒక్క పని కూడా ఎత్తలేదు. స్నానం చేసి వాళ్ళ అమ్మతో పొద్దుగాలనే ఫోన్ మాట్లాడుతుంది. పనంతా ఎవరు చేయాలి చెప్పండి? అయ్యో వదినే, అది కొత్త అని వచ్చే దానికి తెలుసా? ఏదో వాళ్ళ అమ్మ మీద ప్రేమ కొద్ది ఫోన్ మాట్లాడతాను. గదనికే గట్లా అన్నవాడిని. ఏంది మరిది, ఎన్నడలేంది నా మీదకి నోరు లేపుతాను? పెళ్ళం రాగానే నోరు లేస్తాందా? చెప్పాలి కదా కనీసం నువ్వైనా పని చేయాలని. నువ్వు చూడలేదా నేను పెళ్ళైన కొత్తలో ఎంత పని చేసిందో? చెప్పుకోవా నీ భార్యకు నువ్వు? ఇంకా నన్నే అంటున్నా? అయ్యో వదినే, ఇప్పుడు నీకు అట్లా అన్నా ఏంది? నువ్వు చేయలేదని నేను ఎందుకంట? అది కొత్త అని వచ్చే మన ఇంటి పద్ధతులు పనులు దానికేం తెలుసు? చెప్తే చేస్తుంది. అయినా కళ్యాణి, నువ్వు పొద్దుగా ఫోన్ మాట్లాడు అవసరమానే? ఓతో మాట్లాడినావు విడిదే మీ అమ్మతోని. ఈ పొద్దుగానే చేసురా, నీ పని అయిపోయినాక మాట్లాడరాదా? నీ పని అంతా అయిపోయినాక మాట్లాడుకోవాలి. పని అంతా అయిపోయాక ఫోన్ నా దగ్గర ఉంటుంది. పని చేయి, పుట్టి ఎందుకే మాట్లాడిపిస్తావు? అగో ఒక చూసినావా మూత ఎట్లా తిప్పుకుంటూ పోతుందో, చిన్న పెద్ద లేకుండా. అరే ఏంటి నువ్వు ప్రతిదానికి ఏదో అంటావు? అరే అది మూత ఎట్లా తిప్పుకుంటూ పోతుందంటే ప్రతిదానికని మళ్ళీ ఇంకా నన్నే అంటావు? సంపన్న పోయి. నేనే సత్తతి, మీరందరూ ఏ బట్టి. ఛీ మాట్లాడక ఇంకా.